ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈ మధ్య ప్రసార మాధ్యమాల వల్ల ప్రపంచంలో ఏ మూల గ్రహణం ఏర్పడినా వాటిని అందరికీ తెలియజేయబడుతున్నది. మన భారతదేశంలో గ్రహణం కనిపించినా కనిపించకపోయినా ఈ వస్తున్నటువంటి సమాచారంతో ప్రజలు అందరూ కూడా గ్రహణం భారతదేశంలో ఏర్పడకపోయినా నియమాలు అన్ని పాటించాలా లేదా అన్న అనుమానంతో భయపడిపోతున్నారు. భారతదేశంలో ఉన్నవారే కాదు, ఇతర దేశాలలో ఎక్కడెక్కడ కనిపిస్తుంది అన్న సమాచారాన్ని తెలుసుకొని కేవలం ఏ దేశంలో అయితే గ్రహణం కనిపిస్తుందో వారు మాత్రమే గ్రహణ నియమాలను పాటించాలి. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఆ గ్రహణం మన దేశంలో గాని ఇతర దేశాల్లో ఎక్కడా కనిపించకపోతే వారు ఎటువంటి గ్రహణ నియమాలను పాటించాల్సిన అవసరం లేదు. 2025 సంవత్సరం 2వ గ్రహణం పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడనున్నది. ఇది ఫాల్గుణ బహుళ అమావాస్య 29 మార్చి 2025 తేదీన శనివారం రాహుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడనున్నది. ఈ గ్రహణం బెర్ముడా, పోర్చుగల్, కెనడా, USA, మొరాకో, గ్రీన్లాండ్, బర్లాండ్, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, ఐస్లాండ్, బెల్జియం, నెదర్లాండ్స్, ఫారో దీవులు, జర్మనీ, డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, రష్యా, హంగేరీ, ఇటలీ, పోలాండ్, రొమానియా, ఉక్రెయిన్, వెనుజులా, వాటికన్ సిటీ ఈ దేశాల యందు మాత్రమే కనిపించనున్నది. ఇక్కడ కూడా మీకు మరొక ముఖ్య గమనిక, భారతదేశంలో ఎక్కడా కూడా ఈ పాక్షిక సూర్యగ్రహణం కనిపించదు. కాబట్టి మనము ఎటువంటి నియమాలను పాటించాల్సిన అవసరం లేదు. కేవలం ఇందాక చెప్పబడిన దేశాలు వారు మాత్రమే ఈ పాక్షిక సూర్యగ్రహణానికి సంబంధించిన గ్రహణ నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఈ పాక్షిక సూర్యగ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలు కేవలం మీ అవగాహన కోసం. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.